మనకి కామెంట్ చేస్తున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కామెంట్ ఏంటంటే, "అనయ్య ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేస్తే జాబ్ కొట్టొచ్చా" అని ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. చాలా మట్టుకి మనకి ఈ కామెంట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే నాకు తెలిసి బహుశా నోటిఫికేషన్ రాకపోవచ్చు, లేదా నోటిఫికేషన్ లేట్ అవ్వచ్చు అని చెప్పేసి చాలామంది లైట్ తీసుకున్నారు. ఆల్రెడీ అందరూ ప్రిపరేషన్ చేస్తున్నారు కదా! ఆ ప్రిపరేషన్ చేసేవాళ్ళతో మేము పోటీ పడగలమా? మేము కరెక్ట్‌గా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేస్తే ప్రిలిమ్స్‌కి అందుకోగలమా? అనేటువంటి డౌట్స్‌తో చాలామంది మనల్ని అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను 90 డేస్‌లో కేవలం 90 రోజుల్లోనే మీరు జాబ్ కొట్టేటువంటి అవకాశం ఉంది అని ఈ వీడియో చేయబోతున్నాను అనమాట. 90 రోజుల్లోనే కేవలం 90 రోజుల్లోనే పోలీస్ ఉద్యోగం అటు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ సాధించేటువంటి కొన్ని విషయాలైతే నేను చెప్తాను. ఇందులో మొదటి 30 రోజులు మన ప్లానింగ్ ఎలా ఉండాలంటే సబ్జెక్ట్స్పై ఫోకస్ చేయాలి. ఫస్ట్ డే సిలబస్ను స్టడీ చేయాలి. సిలబస్ను స్టడీ చేసిన తర్వాత సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. సబ్జెక్ట్స్ అంటే మనకేముంటాయంటే అర్థమెటిక్ రీజనింగ్, అదేవిధంగా ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, వీటి మీద ఫోకస్ చేయాలి. ఎందుకు అర్థమెటిక్ మీద ఫోకస్ చేయాలి అంటే, రీజనింగ్ మీద ఫోకస్ చేయాలంటే సుమారుగా చూస్తే ఒక 45 నుంచి అంటే 200 బిట్లు కానిస్టేబుల్కి వస్తున్నాయి అంటే అందులోనే ఒక 50 మార్కులు దాకా ఈ అర్థమెటిక్ రీజనింగ్ నుంచి వస్తాయి అన్నమాట. సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ మీదే అత్యధికంగా మార్కులు సాధించవచ్చు కాబట్టి కనీసం రోజుకి ఒక 3 నుంచి 4 గంటలు వీటికి కేటాయించాలి. 3 నుంచి మొదటి 30 రోజుల్లో మీరు ప్లాన్ చేసుకోవాలి. 3 నుంచి 4 గంటల అర్థమెటిక్ రీజనింగ్ మీదే ఫోకస్ చేయాలి. తర్వాత వచ్చేసి జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్లో ఇండియన్ పాలిటీ, హిస్టరీ ప్రాథమిక భావనలు అంటే పూర్తి చేయాలి. ప్రైమరీగా ఉన్నటువంటి కంటెంట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకుంటూ డైలీ టార్గెట్ పెట్టుకోవాలి. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ప్లస్ ప్రాథమిక సమస్యలను ప్రాక్టీస్ చేయడం. అటు అర్థమెటిక్ రీజనింగ్ నుంచి అయితే ఏంటి, ఇటు ఇండియన్ పాలిటీ, హిస్టరీ నుంచి అయితే ఏంటి, మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ ఖచ్చితంగా మీ ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీ ఓన్ నోట్స్, అందులోంచి మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాటన్నిటి మీద మీరు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటేనే మొదటి 30 రోజుల్లో టార్గెట్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా అర్థమెటిక్ రీజనింగ్కి కొంత సమయం అంటే 3-4 అవర్స్, అదేవిధంగా డైలీ పాలిటీ, హిస్టరీ నుంచి ఒక 1.5 అవర్, అదేవిధంగా ఎకానమీ అండ్ జాగ్రఫీకి ఒక 1 అవర్, జనరల్ సైన్స్కి వచ్చేసి ఒక 1 అవర్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేసేటువంటిది ఏదైనా ఉంది అంటే అది కరెంట్ అఫైర్స్ మాత్రమే. ఆ కరెంట్ అఫైర్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. ఎవరైతే ఈ 90 డేస్లో ఖచ్చితంగా జాబ్స్ సాధించాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తాను. ఇది ఫస్ట్ 30 రోజులు చేయవలసింది. ఇక సెకండ్ 30 రోజులు అంటే 2వ నెలలో స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే జిఎస్ అనేది కోర్ సబ్జెక్ట్స్ అనమాట. అంటే కరెంట్ అఫైర్స్ అంటే గత 6 నుంచి 9 నెలల్లో జరిగేటువంటి విషయాలు, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ మీద ఫుల్ ఫోకస్ చేయండి. ఫస్ట్ 1 మంత్ కూడా మీరు ఏం చేస్తారంటే అర్థమెటిక్ రీజనింగ్, పాలిటీ, హిస్టరీ చూసుకోండి ఫస్ట్ 1 మంత్. ఇక సెకండ్ మంత్ వచ్చేసి జిఎస్ కోర్ సబ్జెక్ట్స్లో కరెంట్ అఫైర్స్ అనేది గత 6 నుంచి 9 నెలలు మీరు తీసుకోవాలి. జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఎకానమీని తీసుకోండి. ఇది 2వ నెలలో చేయవలసింది. అదేవిధంగా ప్రాక్టీస్, ప్రతి సబ్జెక్టు పూర్తి కాగానే ప్రాక్టీస్ చేయండి. ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నామో ఆ సబ్జెక్ట్ పూర్తి కాగానే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని విశ్లేషణ చేయండి. అది ఎలాగిచ్చారు, ఏ ఫార్మెట్లో ఇచ్చారు, ఎంత డెప్త్గా ఇచ్చారు, అవన్నీ కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి. తర్వాత రివిజన్ 2వ నెలలోనే మొదటి నెలలో చదివినటువంటి
అర్థమెటిక్, రీజనింగ్ టాపిక్స్ మీద సండే క్విక్ రివిజన్ అయితే చేయండి. క్విక్ రివిజన్ ఏదైతే మీరు రాసుకుంటారో, నేను రఫ్ నోట్స్ చెప్పాను మీకు, ఆ రఫ్ నోట్స్ రాసుకుంటారో దానిని మీరు రివిజన్ చేయండి. ఇది 2వ నెల. ఇక 3వ నెలకు వచ్చేసి, 3వ నెల అంటే 60 డేస్ తర్వాత, 60 డేస్ తర్వాత ఎక్కువగా మాక్ టెస్ట్‌లో రివిజన్, మాక్ టెస్ట్‌లో రివిజన్ చేయాలన్నమాట. అంటే ప్రతిరోజు, రోజు మార్చి రోజు ఒక గ్రాండ్ టెస్ట్ రాయాలి. అదేవిధంగా మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఏ ఏరియాలో మార్కులు పోతున్నాయో, ఎక్కడ వెనకబడిపోతున్నామో, ఎక్కడ తక్కువ మార్కులు వస్తున్నాయో అక్కడ ఫోకస్ చేయండి. ఆ మిస్టేక్స్ ఏంటి అవి రాసుకోండి, వాటి మీద ఫోకస్ చేయాలి. తర్వాత క్విక్ రివిజన్, కొత్త పుస్తకాలు ఏవి తాకకూడదు ఇంకా. చాలామంది మళ్ళీ ఇంకా బెస్ట్ బుక్ అన్నారు, ఇంకో బుక్ అన్నారు, ఇంకో బుక్ అన్నారు, అటువంటిది ఏమి తాకకుండా ఓన్ నోట్స్ మరియు షార్ట్ కట్స్ మాత్రమే చదవాలి. 3rd మంత్లో ఓన్ నోట్స్, మీరు రాసుకున్నటువంటి షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మీరు చదవాలి. ఇక డైలీ షెడ్యూల్ బ్లూ ప్రింట్ కాక మనం ఇవ్వాలనుకుంటే, డైలీ షెడ్యూల్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ మనం తీసుకుంటే రోజువారీ టైం టేబుల్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. రోజువారీ టైం టేబుల్ ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. సమయం ఉదయాన్నే 5 to 7, ఎర్లీ మార్నింగ్ 5 to 7 అనేది ఇది గ్రౌండ్ ప్రాక్టీస్ ఇచ్చేయండి. ఎవ్రీడే 5 to 7 అనేది గ్రౌండ్ ప్రాక్టీస్కి ఇచ్చేయండి. అందులో రన్నింగ్, లాంగ్ జంపు, 100 మీటర్స్ దీని మీద ఫోకస్ చేయండి. అదే తెలంగాణ అభ్యర్థులు అయితే షార్ట్ పుట్ మీద ఫోకస్ చేయండి. ఇక ఉదయం 7th అయిపోతుంది కదా, 5 to 7 గ్రౌండ్. తర్వాత 7 నుంచి 8:30 వరకు రిలాక్స్ అవ్వండి. 8:30 నుంచి 11:30 వరకు అర్థమెటిక్ రీజనింగ్ చదువుతూ, ప్రాక్టీస్ చేస్తూ, ట్రిక్స్ చేస్తూ, అంత షార్ట్ కట్స్ చేసుకుంటూ వాటిని ప్రాక్టీస్ చేయండి. మధ్యాహ్నం 2 to 5, 11:30కి మీరు వదిలేయాలి, రిలాక్స్ అయిపోండి. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు రావాలి, జనరల్ స్టడీస్కి మీరు రావాలి. 5కి 2 to 5, 2 to 5 అంటే దగ్గర దగ్గర 3 అవర్స్. ఇక్కడ జనరల్ స్టడీస్లో హిస్టరీ సబ్జెక్టు, పాలిటీ సబ్జెక్టు, జాగ్రఫీ మొదలైనవి, ఇంకా మీకు ఎకానమీ కావచ్చు ఎకానమీ, దాన్ని చూసుకోండి. సాయంత్రం ఎవ్రీ సాయంత్రం అండి ఇది 6 నుంచి 7:30 అంటే గంటన్నర కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ సైన్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, సైన్స్ సబ్జెక్టు, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ ఒక హాఫ్ అన్ అవర్ చూసుకున్న, జనరల్ సైన్స్ ఒక 1 అవర్ మీరు కేటాయించండి. ఇక రాత్రి 8:30 నుంచి 10 వరకు, 8:30 నుంచి 10 వరకు ఏం చేయాలంటే డైలీ గ్రాండ్ టెస్ట్ రాయాలి. డైలీ గ్రాండ్ టెస్ట్, టాపిక్ వైజ్ టెస్ట్, రివిజన్ అనేది చేసుకోవాలన్నమాట. 8:30 నుంచి 10 అంటే గంటన్నర. ఈ గంటన్నరలోనే మీరు గ్రాండ్ టెస్టులు చేసుకోవాలి, టాపిక్ వైజ్ టెస్టులు చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. ఒక పావు గంట మాత్రం బబ్లింగ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. మీ గ్రాండ్ టెస్ట్లో బబ్లింగ్ తోటే ఎక్కువ, బబ్లింగ్ తోటే మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇక గెలుపు కోసం మన చిట్కాలు ఏంటంటే 8:30 నుంచి 9:30 వరకు ఫిజికల్ అండ్ రిటర్న్ బ్యాలెన్స్, అంటే రోజు ఉదయం గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది తప్పనిసరి. గ్రౌండ్ కోసం చదువు కోసం గ్రౌండ్ను నిర్లక్ష్యం చేయకూడదు. దేని పని అది చేయాలి. అటు గ్రౌండ్ చేయాలి, ఇటు చదువుతూ ఉండాలి. ఇక మార్కెట్లో దొరికేటువంటి ప్రతి పుస్తకాన్ని చదవకూడదు. కేవలం 1, 2 ప్రామాణికమైనటువంటి పుస్తకాలు తీసుకుని నోట్స్ మాత్రమే ఎంచుకుని పదే వాటిని మాత్రమే చదవండి. ఎక్కువ బుక్స్ మీరు కొనొద్దు. ఏదైతే ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయో వాటిని మాత్రమే చదవండి. ఇక ఈ 90 రోజులు ఫోన్ వినియోగాన్ని కేవలం మీ ప్రిపరేషన్ కోసం, మీ మాక్ టెస్ట్ల కోసం మాత్రమే పరిమితి చేయండి. ఏదైతే మొబైల్ ఉందో ఆ మొబైల్ని కేవలం మీ ప్రిపరేషన్ కోసం, మీ మాక్ టెస్ట్ల కోసం మాత్రమే ఉపయోగపడాలి. సో ఈ విధంగా గాక మీరు ప్లాన్ చేసుకోగలిగితే 90 డేస్లో ఖచ్చితంగా మీరు రీచ్ అయిపోతారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు, కొంతమంది డిగ్రీ చేశారు, మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ అవగాహన ఉంటుంది. మ్యాథ్స్ వాళ్ళకి అర్థమెటిక్ రీజనింగ్ మీద ఉంటుంది, కొంచెం ఇంగ్లీష్ మీద కూడా ఉంటుంది, డైలీ కరెంట్ అఫైర్స్ రాసే వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఆర్ట్స్ వాళ్ళు ఉంటారు. ఆర్ట్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి ఉంటారు కదా, ఆల్రెడీ మీకు సబ్జెక్టు పాలిటిక్స్ టచ్ ఉన్నదే. బయాలజీ, కెమిస్ట్రీ వాళ్ళు అయితే వాళ్ళకి అది టచ్ ఉన్నదే. హిస్టరీ టచ్ ఉన్న సబ్జెక్టే. అదేవిధంగా పాలిటిక్స్ టచ్ ఉన్న సబ్జెక్ట్సే. సో మీకు అది ఎలాగ ఉంటుందంటే రివిజన్లో ఉంటుంది అనమాట. రివిజన్లో ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇటు ఎస్ఐకి కానీ కానిస్టేబుల్ కానీ ఫస్ట్ 3 monthsలో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి ఆగస్టులో నోటిఫికేషన్ వస్తుంది, ఇంకా ఆగస్ట్ రాలేదు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఎండింగ్లో కానీ, నవంబర్లో కానీ ప్రిలిమ్స్ ఉంటుంది. సో ఇదే ప్రిపరేషన్ కంటిన్యూస్ చేయగలిగితే మెయిన్స్లో కూడా మనకి చాలా అతి ఎక్కువ మార్కులు, ఇది జస్ట్ క్వాలిఫైయే కదా ప్రిలిమ్స్ అనేది. ఇది అయిపోయిన తర్వాత మీరు రెగ్యులర్గా 5 to 7 గ్రౌండ్ చేసుకుంటుంటారు కాబట్టి గ్రౌండ్లో ఈవెంట్స్ క్వాలిఫై అయిపోతారు,
ఇటు ప్రిలిమ్స్ అయిపోతారు, మెయిన్ ఎగ్జామ్ ఇంకా ఎక్కువ టైం ఉంటుంది. సో మీరు ఎప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయినా 100కి 100% సక్సెస్ అయితే అవుతారు. ఎందుకంటే ఈ ప్రశ్న నన్ను చాలామంది అనేక సార్లు నా లైవ్లో వచ్చినటువంటి ప్రశ్న, పర్సనల్గా అడిగినటువంటి ప్రశ్న, వాట్సాప్లో చాట్ చేస్తున్నటువంటి ప్రశ్న కాబట్టి ఖచ్చితంగా 100కి 100% 90 డేస్ ప్లానింగ్ వేసుకుని వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా? ఈ మాటలు కాక మీకు ఇన్స్పైర్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు ఐ యామ్ విత్ యూ. మీ అందరితో నేను ఉంటాను. మీరు కూడా నాతో ఉండండి. ఖచ్చితంగా 3 మంత్స్‌లో మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అని మీరు చెప్పినట్టు నేను ప్రిపరేషన్ చేశానన్న సక్సెస్ అనేది వచ్చింది. తొలి సక్సెస్ అది. ప్రిలిమ్స్ అనేది తొలి సక్సెస్, ఈవెంట్స్ అనేది 2, మెయిన్ ఎగ్జామ్ అనేది ఫైనల్ మనకి. ఓకేనా? ఓకే. ఆల్ ద బెస్ట్ ఆల్ యాస్పిరెంట్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.